వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు అగ్రహారం ట్రయల్స్ ఫుడ్ కోర్ట్ అనమాట. సో యాక్చువల్గా ట్రయల్స్లో మనకు కొన్ని ఐటమ్సే పెట్టాము అండ్ మొదటి నుంచి అనుకుంటున్న చిన్న మెనూనే. ఆ చిన్న మెనూలో మళ్ళీ మెనూ అనమాట. ఇప్పుడు ఒక 4-5 ఐటమ్స్ మంచిగా అనిపించి పెట్టినాము. బట్ నన్ను పర్సనల్గా అడిగితే ఇప్పటివరకు బెస్ట్ ఏదని అంటే కళ్యాణ రసం ఇడ్లీ. కళ్యాణ రసం అనగా అందరు మీ ఆయన పేరు పెట్టినామంటున్నారు. కాదు, మన యూట్యూబ్లో కొట్టినా ఏం కొట్టినా ఆ మెథడ్తో చేసే రసాన్ని కళ్యాణ రసం అంటారు. సో ఆ రసం పర్ఫెక్ట్గా కుదిరింది, అందులో ఇంకా చేంజ్ చేయడానికి ఏం లేదనమాట యాక్చువల్గా. సో ఆ రసం ఇడ్లీ అంటే ఇప్పుడున్న ఇడ్లీ స్టీమర్లో ఉన్న దాంట్లో బెటర్గా వస్తుంది. బట్ మనకు ప్రొఫెషనల్ ఇడ్లీ స్టీమర్ వస్తే ఇంకా చాలా సాఫ్ట్గా, చాలా బ్యూటిఫుల్గా, పర్ఫెక్ట్ షేప్ అట్లా వస్తుంది అనమాట. అండ్ చట్నీ బాగుంది. ఒక 70-80 మార్క్స్ ఇస్తాను నేను, 100కి అంతకుమించి చేయడానికి. అండ్ దోశకు కూడా 60-80 మధ్యలో ఇవ్వచ్చు, ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి అంతే. నా దృష్టిలో 70 ఇవ్వచ్చు, అంతకుమించి ఇవ్వలేను నేను. ఇంకా అంటే ఎక్కడో ఇంకా షైనింగ్ రావాలి, ఇంకా బాగా రావాలి, ఇంకా రావాలి, ఏదో ఉందన్నమాట. ఇంకా ఏందో తెలియదు నాకు కూడా. ఇంకా ఆలూ కర్రీ ఉంది, ఆలూ సబ్జీ బాగానే ఉంది. ఇంకా 20% మార్కులు తెచ్చుకోవాలి ఆ కర్రీ. సాంబార్ 50% వచ్చింది, ఇంకా 50% రావాలన్నమాట. బట్ మీకు ఎట్లుంటుందంటే మనకు చెన్నై సాంబార్ లాగా ఉంది ఫ్లేవరు. ఒక డిఫరెంట్ ఫార్ములా అది. అందులో వేరే పప్పులు, శనగపప్పులు అవి ఏం కలపలేదబ్బా. అంటే చాలామంది చాలా ఇస్తుంటారు థిక్నెస్ రావడానికి. జస్ట్ కందిపప్పు ఏమీ లేదు అందులో. ఓకేనా, అదొకటి ఉంది. అండ్ పూరీలోకి స్పెషల్గా ఆలూ కర్రీ కాకుండా మనకు పెసరపప్పు టమాటో కర్రీ అనమాట, ఇళ్ళల్లో చేసుకుంటట్టు చేసాము. చాలా అంటే అది ఎట్లుందంటే నచ్చిన వాళ్ళకి అన్నట్టు నచ్చుతుంది. కొందరికి అర్థం కాని వాళ్ళకు ఇది కాదండి ఇంకేదో ఆలు ఇస్తే బాగుండు అంటున్నారు. అంటే ఆలు బేసన్ కర్రీ టైప్ అనమాట. సరే, ఆ ఆలు బేసన్ కర్రీ అట్లా కాకుండా ఇంకో డిఫరెంట్ మెథడ్లో ఉంది, అది ట్రై చేద్దాము. అది ఫార్ములా ఉంది మన దగ్గర. సో అది పెడదాము ఈ వీకెండ్ అయిపోయాక. నెక్స్ట్ వీక్ నీరు చట్నీ ట్రయల్స్ అండ్ మేదు వడ సూపర్గా వచ్చింది. సో బట్ అందులోకి ఇంకా నీరు చట్నీ సెట్ అవ్వలేదన్నమాట. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ అందరికీ నచ్చి బెస్ట్గా అనిపించింది పూరి. ఎందుకంటే మంచి గోధుమ పిండి, మంచి ఆయిల్, ఎక్కడ నూనె అంటదు. వడలో కూడా మీరు ఒత్తి ఏం చేసి చూసినా కూడా ఆయిల్ లైట్గా చెమ్మలాగా ఉంటుంది తప్ప ఇట్లా నిండిపోతుంది కదా, అట్లా లేదనమాట. ఎక్కడ కూడా సోడా వాడట్లేదు మనం. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సోడా వాడినప్పుడు అంటే కొన్నిసార్లు ఇళ్ళల్లో కూడా మనం వాడతాము, బట్ నూనె ఎక్కువ పీల్చుకోవడం వల్ల పొట్ట డిస్టర్బ్ అవుతుంది ఎంతో కొంత. బట్ నూనె చాలా లైట్గా ఉంటే మన పొట్ట తేలిగ్గా ఉండాలంటే వడలో దాంట్లో సోడా ఉండొద్దని ఫీలింగ్ అనమాట. ఫస్ట్ డే ఏమైంది తెలుసా, నేను ఆలూ కర్రీ ఓకే చేసి, రసం ఓకే చేసి, చట్నీ పచ్చి కొబ్బరి అండ్ పల్లీల చట్నీ ఇప్పటివరకు ఓకే అయింది. ఇంకా వేరే చట్నీలో అల్లం చట్నీ సూపర్ ఉంది మన దగ్గర. ఇంకా అల్లం చట్నీ ఇంకా దాన్ని మార్చేది ఏం లేదనమాట. అని నేను అబ్బాయి ఎంత బాగా సూపర్ వస్తాయని కూర్చుంటే ఇట్లా ఏదో దోశ తెప్పించి ట్రయల్స్ వేస్తుంటే ఉప్పు అయిందనమాట. ఉప్పు ఏమైందని అనుకున్నా ఆ రోజు నేను. అంటే నిండుగా తినే వాళ్ళకి సరిపోయింది, బట్ నార్మల్గా చూస్తే ఉప్పు ఎక్కువైందన్న ఫీలింగ్ ఉన్నా నాకు. ఏమైంది అబ్బా, నేను అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చిన కదా అని అనుకుంటే ఏం చేసినంటే దోశ పిండిలో ఉప్పు కలిపాను. దోశ పిండిలో ఉప్పు అనేది నాకు ఇమాజిన్లో కూడా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో కలపా. సో వీళ్ళు దోశ పిండిలో ఉప్పు కలిపితే అది తింటే ఉప్పు ఎక్కువైతుంది అన్న ఆలోచన నాకు రాలేదనమాట. సో అట్లా అంటే కొన్నిసార్లు ఏదో ఊహించుకుంటాం, ఏదో అవుతుంది అనమాట. ఆ రోజు మాత్రం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అందరికీ. కొంచెం తగ్గిస్తే ఇంకా మనకు నోటికి ఇంపుగా, కంటికే కాదు నోటికి కూడా ఇంపుగా ఉంటుంది అనమాట, అది సంగతి. అండ్ ఇది పూరి అల్టిమేట్ పూరి, అండ్ కర్రీ అల్టిమేట్, అండ్ రసం ఎవరైనా సరే కళ్యాణ రసం ఇడ్లీ తినండి, ఓకేనా. చాలా చాలా బాగుంటుంది మీకు. ఎస్పెషల్గా ఈ రైనీ సీజన్ వింటర్లో మాత్రం సూపర్ అదిరిపోతుంది అనమాట, అది సంగతి. ఓకే. అండ్ ఈరోజు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే అందరికి అన్నీ తినాలి కదా మనకంటే. జనరల్గా నేను ఎటన్నా కోయంబత్తూర్ అటు పోయినప్పుడు మినీ బ్రేక్ఫాస్ట్ అంటే మినీ సెట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుంది, అది ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే ఒకటి తీసుకుంటే కడుపు నిండుతుంది, అంటే సగము, ఇంకో 2 టిఫిన్లు తింటే ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది. అట్లా కాదు, 1, 2, 3 అట్లా తినాలని కోరిక అనమాట. కళ్యాణ రసం మాత్రం అందులో పెట్టలేదు వాళ్ళు. ఒక ఇడ్లీ తెచ్చుకుంటారు రసంతో, ఒక చిన్న దోశ తెచ్చుకుంటా, ఒక పూరి తెచ్చుకుంటా, ఒక వడ తెచ్చుకుంటా, తింటా. మా ఆయన పని మీద గచ్చిబౌలి వేయండు, నేను ఈయనే ఉన్నా, ఒక్కదాన్నే తినాలా.
బట్ ఎంజాయ్ చేసుకుంటే ఏది ఎట్లుందో మళ్ళీ ఒకసారి చెప్దాం రండి. मुझे एक पूरी एक वड़ा, हाँ इडली, हाँ इडली रसम के साथ दे दो, एक ही इडली रसम के साथ, और मिनी 2 समोसा। हाँ एक वड़ा एक पूरी, इडली एक रसम के साथ देना। ఇది కాంబో అనాలో ఏంబో అనాలో తెలియదు కానీ ఏడ కూర్చోవాలా. ఇది కళ్యాణ రసం ఇడ్లీ అనమాట. అల్టిమేట్ టేస్ట్ ఉంది. ఇది టేస్ట్ చేయకుండా అస్సలు పోకండి మీరు. అండ్ పూరి చూడండి, గోధుమ పిండితోటి పక్కా నూనె 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 లేదు, జస్ట్ చమురు అంటుతుంది అంతే మనకి. అండ్ ఎస్పెషల్గా వడ. సో వడ అనగానే పిండి పిండి అట్లా ఉంటుంది కదా, చిన్నగా మేదు వడ అంటారు దీన్ని. స్టైల్ కర్ణాటక స్టైల్ అనమాట. ఇది అగ్రహారం స్పెషల్ అనమాట. పౌడర్ ఇడ్లీ కూడా ఇస్తారు, గీ ఇడ్లీ కూడా ఇస్తారు దీంతో. ఇది చట్నీ, ఇది అల్లం చట్నీ, ఇది ఆలు కర్రీ అండ్ పెసరపప్పు వేయలేదు నాకు పూరికి. అర్రే डन, थैंक यू। ये आप लोगों को नहीं आ रहे हैं, मुझे फिर दिखाना पड़ेगा। ఇది పూరికి స్పెషల్ అనమాట. అదే ఇంకో చట్నీ అందరికి కోరిక మేరకు మళ్ళీ వస్తుంది వేరేది, బట్ ఇది ఆపను, ఇది చాలా ఇష్టంతో పెట్టిన. అల్టిమేట్ టేస్ట్. పూరి పెసరపప్పు కూర. అయితే వేరే మన ఆంధ్ర ఫ్రెండ్స్ చెప్పారంట ఒకరు ఫ్యామిలీ, ఇగో ఈ తెలంగాణ తింటారు కానీ మేము తినాం ఆంధ్రాలో అని చెప్పారంట. మార్చొద్దు, ఎక్స్ట్రా కర్రీ ఇద్దాం. మీరు ఎట్లా తింటారో కానీ నేను ఎట్లా తింటా. ఇదనమాట శ్రీదేవి స్టైల్. సూపర్. దీంట్లో ఒకటే ఒకటి తక్కువ, ఫ్రెష్ కొత్తిమీర వాడాల. అది కూడా బయటది నడవదు, మనం పండించేస్తే సూపర్ ఉంటుంది. ఆఫ్టర్ 2-3 months మ్యాక్సిమం మొత్తం కూరగాయలన్నీ మనం పండించినాయి. బాగుంది. అన్నీ ఒకసారి ఇస్తే ఏం తినాలి, ఏం చల్లగా అవుతాయి. అసలు మాస్టర్కి తెలుసు నేను ఇట్లా తినాలని. ఈయన కొసర్ మాస్టర్ ఉన్నారు. టైం అంటే ఈ టైంలో కొంచెం తక్కువ ఉంటుంది కావడని కొసర్ మాస్టర్ ఉన్నారనమాట. ఆ మాస్టర్ అట్లా ప్లేన్ దోశ ఇచ్చి నాకు కర్రీ ఇస్తాడు. ఈడని కాదు, ఏడైనా గట్లని తీసుకుంటాను నేను. పౌడర్ గీ దోశ, పౌడర్ గీ ఇడ్లీ. ఈ పౌడరు మీకు ఎక్కడ దొరకదు, మన దగ్గర తప్ప. నిన్న అస్సలు ఆయిల్ పట్టలేదు, మరి ఈరోజు కొంచెం ఆయిల్ కనపడుతుంది నాకు. వేడి అంటే ఎక్కువ మంట మీద పెట్టిందా, ఏదో తేడా వచ్చింటుంది కదా. మీరు వచ్చినప్పుడు చెప్పండి, మెల్లగా గాలవండి, మంచిగా గాలవండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మీరు ఆర్డర్ ఇచ్చినాక చేస్తారు కాబట్టి. నాకు వడల్లో నూనె రాకుండా చూడండి అని చెప్పండి మా వాళ్ళకి. మెల్లగా గాలిస్తే నూనె పట్టదు, మంచిగా ఉంటుంది. నిన్న పర్ఫెక్ట్గా ఉండి రోజు కొంచెం నూనె అనిపిస్తుంది నాకు ఇలా. కొబ్బరి ముక్కలు తక్కువ వేసింది పీసులలాగా, వడలా ఎక్కువ వేపియాల. టేస్ట్ బాగుంది కానీ కొంచెం నూనె పట్టిందబ్బా. ఆ నూనె పట్టకపోతే ఇంకా బాగుండు.
దీనికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇంత దూరం పెట్టుకొని స్మెల్ చేయండి, మీకు తెలుస్తుంది అదేందో. రెగ్యులర్గా బయట దొరికే వడ స్మెల్ మాత్రం రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో స్పెషల్గా దీని కొరకు అని చెప్పాను, కానీ ఇటువైపు చిలుకూరు వైపు ఏదైనా పని మీద వచ్చినా, ఏదైనా ఇటువైపు పోయినా, జర్నీలు ఉన్నా, గుడికి వచ్చినా కంపల్సరీ టేస్ట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే మనకు మెయిన్ కిచెన్లోకి షిఫ్ట్ అయ్యే ముందే అన్నీ సెట్ అయిపోవాలి కాబట్టి, మెయిన్ కిచెన్ వచ్చినాక, మెయిన్ కిచెన్లోకి షిఫ్ట్ అయిపోయాక కూడా నాకు తెలిసి ఒక 15 to 20 days, మ్యాక్సిమం 1 month, అంటే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అట్లనే నడుస్తుంది అనమాట. ఓపెనింగ్ అనే ఆప్షన్ లేకుండా సాఫ్ట్ లాంచ్ అంటారు కదా, అట్లా అనమాట. ఎందుకంటే చాలా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చేసినట్టు ఇంట్లో చేసినట్టు కాదు. ఎవరు ఊడవాలా, ఎవరు దూడవాలా, ఎవరు ఏ టైంకి ఉండాలా, సర్వీస్ ఎట్లుండాలా, టోకెన్ సిస్టమ్ ఎట్లుండాలా, అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ అవుతుంది, అక్కడ ఒక బిల్డింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సెక్షన్ అంతా, ఇప్పుడున్న సెక్షన్ అంతా కూడా టీ కాఫీ, ఫ్రూట్ జ్యూస్, చెరుకు రసం, కొబ్బరి బోండాలు అండ్ బొబ్బాటీనా వస్తుంది. అది చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ కొన్ని రకాల బటర్ మిల్క్ అనుకుంటున్నా. సో ఇట్లా రకరకాలుగా ఓన్లీ ఇంతవరకు ఇక్కడ తీసుకుందాము. అండ్ ఇటువైపు మెయిన్ దాంట్లో వచ్చేసేసి మనది ఏదైతే మెనూ ఉందో సింపుల్ మెనూ అది ఉంటుంది. లంచ్ టైంలో కొన్ని ఫ్లేవర్డ్ రైసెస్, అల్టిమేట్గా ఉండే రైసెస్ అనమాట. నిన్న 2-3కి టేస్ట్ చేయించాను. చిట్టి ముత్యాలతో టమాటో బిర్యానీ లాగా అనమాట. అండ్ గోంగూర పులిహోర. ఇవి ఏంటంటే ఇట్లా జ్యూసీగా ఉండాలి, అప్పుడు తయారై జస్ట్ మనకు 2 daysకు 3 daysకి ఒకసారి తయారు చేస్తారు. అంతేగా నిలువ ఉండేటట్టు అస్సలు ఈరోజు తెచ్చిండా ఆకు రేపు తయారు చేసిండా మనకి ఇచ్చేయాలన్నమాట. అట్లా మనకి ఎంత కన్జ్యూమ్ ఉంటుందో దానికి తగ్గట్టు చేయమని చెప్పాను నేను. వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటే బెస్ట్ ఉంటుంది, సరిపోతుంది. మరి వీక్లీ వన్స్లో మంచిగా ఉంటుంది. బట్ ఎందుకంటే ఇక్కడనే మనం చేయడం వల్ల ఏంటంటే అడిషనల్గా దానికి మనం యాడ్ ఆన్ ఫ్లేవర్స్ చేరుస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది అనమాట. ఇది సంగతి. అండ్ ఇంకొకటి ఏంటంటే థాలీ అని చెప్పలేను, కానీ ఒక చిన్నగా ఇలాంటి ప్లేట్లో మంచిగా కొంచెం రైస్, ఒక ఆకుకూర పప్పు, ఒక కర్రీ ఏదైనా, అంటే ఎవ్రీడే మారేటట్టు ఒక ఆకుకూర పప్పు, ఒక కర్రీ, అండ్ ఒక రోటి పచ్చడి, సాంబార్ అండ్ రసం మన దగ్గర ఉంటుంది కాబట్టి రసం చాలా బాగుంటుంది. ఆ రెండు ఏదైనా సరే పర్లేదు ఇచ్చేయచ్చు మనము. అంతే. ఒక పాపడం, ఒక పికిల్, ఇంతే. ఇది ఒక చిన్న థాలీ టైప్ అనమాట. కానీ ప్రాపర్గా థాలీలాగా అంటే అన్నీ మన దగ్గర ఉన్నవి యాడ్ చేస్తాము. అదర్వైజ్ దీనికి స్పెషల్గా ఏంటంటే ఒక రోటి పచ్చడి, ఒక ఆకుకూర పప్పు, ఒక కూర ఎక్స్ట్రా మనం యాడ్ చేసేది. పెరుగు, రసం మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసిస్తే మనకు వేరేలాగా అనిపించదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది విషయం. సో ఎట్లుంటుంది ఇది మంచిగా రైస్ తినాలని, అంటే నాకు ఎన్ని టిఫిన్లు పెట్టినా, ఎన్ని ఫ్లేవర్డ్ రైస్లు పెట్టినా నాలాంటి దానికి మళ్ళీ తెల్లన్నం కావాలన్నమాట. అది కోరిక ఉంటుంది కాబట్టి అట్లా కాంబో ఇస్తే బాగుంటుందని థాట్. అది రైస్లో ఇంకొకటి 2 ఆలోచిస్తున్నా, ఎక్కువ లేకుండా సింపుల్గా మనకు ఒక 1 week, 10 days, 2 months, 3 months వరకు కూడా ఒక ఫ్లో అర్థమైపోతుంది. మధ్యాహ్నం ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి అట్లా ప్రిపరేషన్ చేద్దాం. అండ్ వీకెండ్స్ కొంచెం 1-2 ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో రైస్ కూడా అప్పటికప్పుడు అక్కడనే రైస్ కుక్కర్స్ పెట్టేసేసి ఒక 4 members, 5 members కంటే ఎక్కువ ఉండకుండా వేడి నీళ్ళు రెడీగా ఉంచుకొని అట్లా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. ఈవినింగ్ వచ్చే వరకు స్నాక్స్ ఉన్నాయి అండ్ టిఫిన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు ఎవరి దగ్గర లేనిది ఈ రోడ్లో మన దగ్గరికి ఎందుకు రావాలా, మన షాప్లోకి ఎందుకు రావాలంటే మంచి జొన్న రొట్టెలు అబ్బా. సో పర్ఫెక్ట్ జొన్న రొట్టెలు విత్ కాంబినేషన్ తెలంగాణ స్పెషల్ శ్రీదేవి చేస్తుంది కదా, మంచి గోంగూర, బొబ్బర్లు, పల్లీలు వేసి గోంగూర ఉంటుంది కదా. నిజానికి ఆ కూర సేమ్ డే కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది అనమాట. దాని పేరు సద్ది గోంగూర అని పెడదామా చెప్పండి మీరు. ఎందుకంటే అది చాలామందికి తెలుసు కదా, చేపల పులుసు అనేది కుండలో ఉండి నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు కదా, అట్లా ఇది కూడా అనమాట. సో ఆ కూర అట్లా టేస్ట్గా ఉంటుంది, మరి అట్లా ఏం లేదు, అంటే స్మోకీ ఫ్లేవర్తో పర్ఫెక్ట్ కూర, అది అంత బాగుంటుందని చెప్తున్నాను నెక్స్ట్ డేకు. అండ్ ఒక కూర
ఒక రోటి పచ్చడి. ఈ మూడింటితోటి గోంగూర అనేది మస్ట్ అనుకుంటున్నాను నేను. లేదంటే గోంగూర ప్లేస్‌లో అప్పుడప్పుడు బొబ్బర్ల కూర పెట్టొచ్చు మనం. బొబ్బర్లు, పచ్చి నువ్వులు వేస్తే కూడా చాలా బావుంటది. ఇట్లా అంటే రెగ్యులర్‌గా దొరికే ఆలుగడ్డ, సోరకాయ, బీరకాయ అండ్ పన్నీర్లు, వంకాయ అయితే బావుంటది. మసాలా వంకాయ బావుంటది కాబట్టి దాన్ని తీయట్లేదు నేను. ఇట్లా రెగ్యులర్ కూరగాయల కంటే కూడా నాటు కూరగాయలు ఊర్లల్లో ఏం పండుతాయో అట్లా బొబ్బర్ల కూర గానీ, వంకాయ కూర గానీ, గింజల చిక్కుడు వస్తది కదా! మంచి గింజలు అట్లా గింజల చిక్కుడులో జస్ట్ పచ్చిమిరపకాయలేసి, జస్ట్ నువ్వుల పొడేసి చేస్తాం కదా! అట్లా. ఊర్లో ఇంట్లో ఎట్లా వండుకుంటారో అదే ఫ్లేవర్ రావాలి. అంతేగాని రెస్టారెంట్స్‌లో బయట తింటాం కదా! మసాలాల ఫ్లేవర్ అస్సలు రావద్దు. సో, నాకు తెలిసి మనం పెట్టే జొన్న రొట్టె హిట్ లిస్ట్‌లో చేరుతదని నేను అనుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా చేద్దాం. అది కొంచెం టైం పడతది. మేకింగ్ అనేది కూడా ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్‌గా సూపర్ హిట్ అయ్యేటట్టు. అండ్ స్విగ్గీ, జొమాటోలో ఎవరైనా యాడ్ చేసుకుంటే చుట్టుపక్కల ఫామ్ హౌస్‌లకు కూడా రీచ్ అయితాయి జొన్న రొట్టెలు. అంత బావుంటాయన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా ఏందంటే నా కల, నా ప్రాజెక్టు, నా విజను. తొక్కల విజన్ అని తిట్టకండి. బట్ ఇది నేను కలగంటున్న అగ్రహారం కథ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇట్లుంది, తర్వాత అట్లుంటది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు కూడా చాలా ముచ్చట్లు చెప్తా. ఓకేనా? ఇట్లనే ఇనుకుంటా పోండి. కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. సిన్సియర్‌గా నేను పాటిస్తా. నిజంగా నిజం మీ మీద ఒట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.